వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు. నిందితుల నుండి ఒక ద్విచక్ర వాహనం 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం. మార్కండేయ రిజర్వాయర్ పనులపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని స్పష్టం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బిఎన్ తిమ్మాపురంలో విషాదం. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్తే గుండెపోటుతో రైతు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకున్నారని బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. హబ్సీగూడలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వైట్ యాక్టివాలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. వీరి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని, 5 మొబైల్ ఫోన్స్ ను, దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. యూనివర్సిటీ పోలీసుల ఆధ్వర్యంలో హబ్సిగూడ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్న ఒక వైట్ హోండా యాక్టివా మీద ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు ముక్కపాటి మనోహర్ అలియాస్ మన్ను. ఆయన ర్యాపిడో 2 వీలర్ నడిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి ఉప్పల్లో ఉంటున్నాడు. నేటివ్ ఆఫ్ మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. అతనితో పాటు తాడూరు దీపక్ అలియాస్ టైగర్ నాని. ఈయన ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయింది, స్టూడెంటు. ఇతను కూడా ఉప్పల్ ఏరియాలోనే ఉంటున్నాడు. వీరితో పాటు ఇంకొక జువెనైల్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మన సంక్రాంతి సమయంలో 12-13 రాత్రి అర్ధరాత్రి 1:48 హబ్సిగూడలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం అఫెన్స్ చేయడానికి అటెంప్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో సైరన్ రాగా పారిపోయారు. అదే రోజు అక్కడి నుంచి వరుసగా చిల్కలగూడ, నాచారం మరియు ఉప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా అటెంప్ట్లే, విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఏది కూడా వీళ్ళు సఫలం కాలేదు. మళ్ళీ వీళ్ళు మా ఏరియాలో మళ్ళీ ఇంకొక అఫెన్స్ కోసం రెక్కీ చేస్తుండగా నిన్న అనుమానాస్పదంగా తిరుగుతుంటే అదుపులోకి తీసుకొని విచారించి వీరిని పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఆ అఫెన్స్లో వాడిన రెంచు, తర్వాత ఒక స్క్రూ డ్రైవరు, ఒక 5 మొబైల్ ఫోన్లు, కట్టరు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్లు కూడా ఎక్కడి నుంచి తస్కరించారన్నది కూడా అది ఇప్పుడు విచారణలో తేలుతుంది. అది ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాం. మార్కండేయ రిజర్వాయర్ పనులపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ 6 నెలల్లో రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్న ప్రభుత్వం చెప్పిన గడువు పూర్తయినా నిర్మాణ పనులే ప్రారంభించినందుకే తాను పరిశీలనకు వెళ్లాను తప్పితే ఫైలాన్ కూల్చడానికో ధ్వంసం చేయడానికో వెళ్లలేదన్నారు. దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు తమ కార్యకర్తలు వాల్యానాయక్, రాములుపై దాడి పర్యావసనం, దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు దారితీసిందని అన్నారు. నేనంట 6 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేసినట్టు, ఆయన ఏదో దాన్ని స్వీకరించినట్టు. నేను ఒకటి నేనేమన్నాను, పనులు ప్రారంభం కావాలి, పూర్తి కావాలి, ఇది ప్రభుత్వం విధి. ఇప్పుడు కేసీఆర్ అంటుంటాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ ప్రాజెక్టు
ఆయన అంటే 6 ఏళ్ళ కంప్లీట్ చేస్తే నేను ఆయన బట్టి సపోర్ట్ చేసుకుని తిరగాలని. ఇది 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 ఇదేమన్నా డిమాండ్ అయింది నాకు అర్థం కాదు. చేయకపోతే ఆయన నాయబడి తిరుగుతాడు. నేనేమంటున్నా మేవరకే అయిపోతుంది అంటున్నా. 4 నెలల్లో మీరు మనసు పెడితే 4 నెలల్లో అయిపోతుంది. గొట్టాల ఇసాలకు ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, ఇది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. దాంట్లో ముందుండేది ఇవాళ వాలే నాయక్ మీద దాడి కానీ, రాముల మీద దాడి కానీ, వీళ్ళిద్దరి మీద, ఒక దళితుడు ఒక గిరిజనుడు, వాళ్ళ దాడి ఫలితం మనం బిజినపల్లిలో మీటింగ్ పెట్టడం, ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం, ఈయన పునాదులు కదిలి ఇక బోర్ల పడే పరిస్థితి వస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడినా, చెప్పినా. దాని తర్వాతనే వాళ్ళు అది చేస్తున్నారు. నువ్వు కట్టే అది అంటే నువ్వు ఏదో నీ పైసలు పెట్టి కట్టిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది ప్రభుత్వం, ఇది ముఖ్యమంత్రి చెప్పిండు నాగార్జున రెడ్డి ఓడగొట్టండి అని 2018 డిసెంబర్ 4 నాడు చెప్పాడు. ఓడగొడితే మీకు ఎంబడే ఈ ప్రాజెక్ట్ ఇస్తా, మార్గనే ప్రాజెక్ట్ ఇస్తా, 7,000 ఎకరాలు ఇస్తాను. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు వేకోజామున వేద పండితులు, అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చరణాలతో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వ విద్యా ప్రదేహినే సరస్వతి నమో నిత్యం భద్రకాళి నమో నమః. చేతులు అందరూ కుంకుమ తీసుకోండి. ఓం మహావిద్యాయ నమః. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బిఎన్ తిమ్మాపురంలో విషాదం చోటు చేసుకుంది. బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు 57 రోజులుగా ధర్నాలు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు ఎండకు నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వెళ్లారు. అధికారుల రాకతో తీవ్ర ఒత్తిడికి గురైన జూపల్లి నరసింహ హార్ట్అటాక్ తో అక్కడికక్కడ మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న 10 మంది అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎస్పీ రంగస్వామిలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 4.40 లక్షల నగదు, ఒక కారు, బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. కోదండపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దారి దోపిడీపై వివరాలు వెల్లడించారు. తీసుకుని రండి 10 మంది నిలబెట్టి. ఈ పొగాకు ఉత్పత్తులకు సంబంధించినటువంటి వారిని వ్యాపారం చేస్తూ ఉంటాడు. అది కాకుండా వినాయకులకు సంబంధించినటువంటి తయారు చేయడం, అమ్మడం అనేది ఆ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. నంద్యాల, కర్నూలు బేస్డ్గా చేస్తూ ఉంటారు. గతంలో ఇతను కర్నూలుకు చెందినటువంటి ఏమన్ సుబ్బయ్య దగ్గర వ్యాపారం తీసుకొని అక్కడి నుంచి ఆ ఉత్పత్తులను మిగతా వాళ్ళకు చేరవేయడం, కిరాణా దుకాణాలకు ఇవ్వడం అనేది చేసేవాడు. వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్లు వచ్చినప్పుడు ఈ శ్రీనివాసు ఈ డ్రైవర్కి సంబంధించినటువంటి తిక్కస్వామికి సంబంధించినటువంటి డ్రైవర్ సహాయంతో డైరెక్ట్గా రాయచూరుకు సంబంధించినటువంటి ఎరిగేర నుంచి ఆ ఉత్పత్తులను తీసుకురావడం, అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. వ్యాపార పరంగా వాళ్ళకిద్దరికి మధ్యన
డిఫరెన్సెస్ సుబ్బయ్యకును శ్రీనివాస్కు సంబంధించిన డిఎస్పి గద్వాల్ రంగస్వామి, అలాగే సిఐ ఆలంపూర్ సూర్యనాయక్, సర్కిల్కి సంబంధించినటువంటి ప్రతి ఎస్ఐ కూడా స్టాఫ్ అందరూ కూడా దీని మీద టీమ్స్గా ఏర్పాటు చేయడం, టెక్నికల్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా దీంట్లో దించడం, ఎప్పటికప్పుడు సిసిఎస్ సంబంధించిన వెంకటేష్ ఇన్స్పెక్టర్ గారు, సూర్యనాయక్ ఇన్స్పెక్టరు, అలాగే శాంతినగర్ ఇన్స్పెక్టర్ కూడా దీంట్లో వర్క్ చేయడం జరిగింది. అందరు కూడా అన్ని టీంలు వదిలి దీన్ని ఎంక్వైరీ చేసి పూర్వపరాలన్నీ కూడా విచారించి అందినటువంటి క్లూస్ను టెక్నికల్, ముఖ్యంగా ఈ కేసు డిటెక్ట్ కావడానికి కారణం టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా, దానికి సంబంధించినటువంటి డేటా అనాలిసిస్ చేయడం, ప్రాపర్గా దాన్ని లింకప్ చేసుకోవడం వల్ల ఈ కేసు మనం ఛేదించగలిగినాం. ఇది కూడా మనకు రోజు ఎంత 2-3 days లోపలనే. అనంతపురం జిల్లా కేంద్రం అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ప్రభుత్వ భద్రతా ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హెల్మెట్ ధరించి స్కూటీని నడిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు. అనంతరం వారోత్సవాలపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, పలు పోటీలలో ప్రతిభ కనపరిచిన వారికి మంత్రి బహుమతులను అందజేశారు. వారోత్సవాలు చేసుకుంటున్నాము. ఆ ఒక తరుణంలో కూడా త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదో ఒక రకమైన ప్రోగ్రామ్ చేస్తూ కూడా 2 వీలర్స్ వాళ్ళని, 4 వీలర్స్ వాళ్ళని, వాళ్ళందరినీ కూడా ఎన్లైట్ చేసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ హౌ టు యూటిలైజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్, హౌ టు ఫాలో, మళ్ళీ హెల్మెట్స్ అనేది ఎంత కంపల్సరీగా ఉంటుంది అండ్ ఎట్లు వాడడం, దానిపైన కూడా శిక్షణ కూడా జరిగింది. సో దీన్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ని, ఈ వారోత్సవాలు ఈరోజు లాస్ట్ డే సక్సెస్ఫుల్గా చేసుకునే దాంట్లో మనం ముందుకు వెళ్ళాం. వాళ్ళ పార్టీ థీమ్ అది వాళ్ళు చేసుకోవచ్చు, బట్ ఆ పాదయాత్ర వల్ల ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రభావం అయితే ప్రజలు ఉండబోదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మనందరిది కూడా బలమైన నమ్మకం. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కూడా ధ్యేయంగానే ఈరోజు మనం పనిచేసినాం. సో ప్రజలందరూ కూడా ద రియల్ బెనిఫిషరీస్, ఎవరు కూడా మధ్యలో లేకుండా, ఎవరు ప్రమేయం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ద రియల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిషరీ వాళ్ళ అకౌంట్కే ఒక బెనిఫిట్ పోయింది కనుక. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను గడప గడప చేసుకొని వచ్చినాను, ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వచ్చినాను. ఈరోజు కూడా ఒక మహిళ చెప్పింది, మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా ఇంకా ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది ప్రజల నినాదం. ప్రతి గడపలో ఈ ఒక నినాదం మనం వింటున్నాం. కాబట్టి వాళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా, బస్సు యాత్ర చేసినా, పబ్లిక్ మీట్ పెట్టినా కూడా నిజం అనేది సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంట్లో జగనన్న ఒక పెద్ద కొడుక ఉండేది అనేది నిజం. కాబట్టి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. గుంటూరు సంఘం డైరీ కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నామని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను విడుదల చేశారు. పాడి రైతుల కోసం సంఘం డైరీ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. పాల అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలే కాకుండా మిగతా ఏదైతే ఇవాళ ఆధునిక యుగంలో రెడీ టు ఈట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని మా యొక్క బ్రాండ్ మీద మార్కెట్ లో తీసుకురావడానికి మేము నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం. కొత్త ఉత్పత్తుల్ని ఇవాళ మేము మార్కెట్ లో తీసుకురావడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే స్వర్గీయ ధూళిపాల వీరయ్య చౌదరి గారు సుదీర్ఘ కాలం సంఘం డైరీ చైర్మన్ గా పనిచేయడమే కాదు, రాష్ట్ర పాడి పారిశ్రామిక అభివృద్ధి సమాఖ్య చైర్మన్ గా పనిచేశారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. తిరిగి 1992-94 కాలంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క సూచన మేరకు తిరిగి ఈ సంఘం డైరీ చైర్మన్ గా ఆయన కావడం జరిగింది. ఆయన మరణం కూడా సంఘం డైరీ చైర్మన్ గానే
మరణించారనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంగం డైరీ దిల్లిపాల వీరచౌదరి గారికి సంగం డైరీకి ఉన్న అనుబంధం అనేది మరి వెలకట్టలేనిది. మరి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో లక్ష్మీ పార్వతి కలకలం రేపారు. నారా లోకేష్ కమేడియన్ అంటూ కమెంట్ చేశారు. ఓ కమేడియన్ పాదయాత్ర చేస్తే కామెడీగా ఉంటుందని, ఇప్పటిదాకా యువరాజుగా సుకుమారంగా సున్నితంగా పెరిగాడని తినడమే అలవాటు పడ్డ మనిషి లోకేష్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో దోపిడీ ఒకటే తెలుసునని, కష్టపడి పాదయాత్ర చేస్తానంటే అందరికీ నవ్వొస్తుందని కామెంట్ చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వెళ్లే నాయకులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అవినీతి కోసం, అధికార దాహం కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం వస్తున్నారంటే కేవలం దోపిడీ కోసం వస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పెట్టిందే జనసేన అని, చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అన్నారు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. కమెడియన్ పాదయాత్ర చేస్తే కామెడీగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సరే, ఆయన ఎంత స్పీచ్లు ప్రిపేర్ అయ్యాడో చూడాలి. అలాగే ఇప్పటిదాకా యువరాజులాగా పెరిగాడు కదా, సుకుమారంగా సున్నితంగా తింటమే అలవాటు పడ్డటువంటి మనిషి అతను. వాళ్ళ గవర్నమెంట్లో దోపిడీ ఒక్కటే తెలుసు అతనికి. కానీ ఇలా కష్టపడి పాదయాత్ర చేస్తాడంటేనే కొంచెం నవ్వు వస్తూ ఉంది అందరికీ. మేమే కాదు, జనమంతా కూడా నవ్వుతూ ఉన్నారు. అయితే చేయనివ్వండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా పాదయాత్ర చేస్తారు. కానీ ప్రజలు మాత్రం ఆల్రెడీ డిసైడెడ్. కొన్ని పాదయాత్రలకే దానికి సరైనటువంటి విలువ, గుర్తింపు ఉంటాయి. అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. ప్రజలకి తెలుసు, ఎవరు ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనేది వాళ్ళకు తెలుసు. ఎవరు అధికారం కోసం, స్వార్థం కోసం, మళ్ళీ అవినీతి ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా గత 5 సంవత్సరాలు చూసాం రాష్ట్రాన్ని ఎంత దీనంగా హీనంగా ఉంచారో, ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంచారో. ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం వస్తున్నారంటే కేవలం దోపిడీ కోసమే తప్ప వీళ్ళకి ఇప్పుడు నిజం చెప్పండి ఏమన్నాయి, పేదల కష్టాలు అన్నీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తూ ఉన్నారు. అందువల్ల వీళ్ళు వచ్చి ఏం చెప్తారు కొత్తగా? ఈయన ఏం లేదు. నాకు తెలిసి ఆ కుటుంబంలో చాలా భయంకరమైన గొడవలు ఉన్నాయి. నాయకత్వం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఎలా దగా చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచాడో చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు ఈరోజు. అందువలన ఒక పోటాపోటీ దత్తపుత్రుడికి సొంత పుత్రుడికి మధ్య జరిగే ఇది ఒక పోరాటం, అంతకుమించి ఇంకేం లేదు. తిరుమల లడ్డూ కౌంటర్లో 2 లక్షలు చోరీకి గురయ్యాయి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి 2 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం అర్ధరాత్రి లడ్డూ కౌంటర్ నిర్వాహకుడు కౌంటర్కు తాళాలు వేయకుండా నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కౌంటర్లో ప్రవేశించి నగదును అపహరించాడు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా అనుమానితుడిని గుర్తించి తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్స్ లో నెల క్రితం రాజాకిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. ఇక సోమవారం రాత్రి 36వ కౌంటర్లో విధులు ముగించుకుని లడ్డూను విక్రయం ద్వారా వసూలైనటువంటి 2 లక్షల రూపాయలను తన వద్ద ఉంచుకుని గడియ పెట్టడం మర్చిపోయి కౌంటర్లోనే నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నారు.
జై వారాహి అంటూ జనసేన నేతల నినాదాలతో విశాఖ మారుమోగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహికి పూజలు చేసి యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో విశాఖలో ఆ పార్టీ శ్రేణులు పూజలు చేసి పవన్ సంకల్పానికి దైవం అనుగ్రహం కావాలని ఆకాంక్షించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త ఉషా కిరణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని వారాహి చిత్రపటానికి పూజలు చేశారు. గతంలో మహనీయుల యాత్రల ద్వారా పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేసిన ఆమె అదే తరహా యాత్రకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని ప్రజలే కోరుతున్నారని చెప్పారు. చూపించడానికి గ్రీన్ సారీ మామ నన్ను అసలు అంజనాదేవి పుత్రుడు తన పేరులోనే ఆంజనేయ స్వామిని చేర్చుకున్నటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి తనదైనటువంటి ముద్ర వేసుకోవడానికి ఈరోజు మరి కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజ చేసి మరి వారాహి రథయాత్రని ప్రారంభించే సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే అంధకారంలో అనాథగా ఉన్నటువంటి అప్పుల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యామ్నాయంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంక్షిస్తున్నారో అది తప్పనిసరిగా నెరవేరాలని కోరుకుంటూ మరి ఏదైతే 1982లో మరి చైతన్య రథం పేరుతో ఎన్టీ రామారావు గారు మరి రథయాత్ర చేసి మరి రాష్ట్ర రాజకీయాలని తిరగరాసి మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేవలం 2 ఎంపీలు మాత్రమే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మరి ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసి ఈ రోజు 300 మంది ఎంపీలుగా ఈ దేశాన్ని పరిపాలించే విధంగా చేసుకున్నటువంటి పరిస్థితి. అదే దారిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ వారాహి రథయాత్ర, వారాహి అంటేనే సప్తమాతృకల్లో ఒక మాతృక అమ్మవారు దుర్గాదేవి, మరి ఆవిడ ఆశీస్సులతో అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆయన దిగ్విజయంగా ఈ యాత్రను కంప్లీట్ చేయాలని రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఈ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన యాత్ర దిగ్విజయంగా జరగాలని జనసేన పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ శ్రేణులందరం కూడా కోరుకుంటున్నాం. మన జన సైనికులు కానీ వీర మహిళలందరికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు
కొండగట్టు ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర వారాహి వాహనానికి ఆయన పూజలు అవి చేయటం, అదే విధంగా అదే స్ఫూర్తి తీసుకొని మన ఉత్తర నియోజకవర్గం మా ఇన్ఛార్జ్ అయినటువంటి మా మహిళ పసుపులేటి ఉషా కిరణ్ గారి ఆదేశాల మేరకు ఆవిడ ప్రోద్బలంతో ఈరోజు ఈ వారాహి వాహనం తాలూకా దాంతో ఈ విజయవంతం అవ్వాలని చెప్పి ఈరోజు అనేకమైనటువంటి కొబ్బరికాయలతో భక్తులు కానీ వీర మహిళలు కానీ వీర సైనికులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఈ యాత్రని దిగ్విజయం చేయాలి, రాష్ట్రానికి చీకటిని పారదోలి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మన జనసేన తాలూకా పార్టీ తాలూకా ప్రభుత్వం రావాలని చెప్పి ఈ రాష్ట్రం తాలూకా అప్పుల్లో అన్ని పోయి రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన ఇవ్వాలని చెప్పి ఈ రోజు కోరుకొని అందరం కూడా ఈ ఆంజనేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వారాహి వాహనానికి మంచి ఫలితాలు రావాలని చెప్పి మేము అందరం కోరుకుని చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు. నిందితుల నుండి 1 ద్విచక్ర వాహనం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం. మార్కండేయ రిజర్వాయర్ పనులపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని స్పష్టం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బిఎన్ తిమ్మాపురంలో విషాదం. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్తే గుండెపోటుతో రైతు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 న్యూస్.